పృథ్వీ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. టీవీఎం ప్రేక్షకులకి, ప్రకాష్ రెడ్డి గారికి అందరికీ నమస్కారం. ప్రకాష్ రెడ్డి గారు, మీరు చెప్పిన వింటూ ఉన్నాము. నాది ఒకటే ప్రశ్న ఉందండి. ఇప్పుడు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీలోకి చేరాలనుకునే వాళ్ళు చేరొచ్చు, సిద్ధాంతాలను నమ్మి వాళ్ళకు నచ్చితే చేరొచ్చు, లేకపోతే లేదని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు మీరు పార్లమెంట్ స్థానాల్లో 4 నుంచి 8 స్థానాలకు గెలిచారు. సో దానికి మీకు శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పుడు మీ పార్టీలోకి చేరాలనుకునే నాయకులకు ఎవరైనా టవరింగ్ పర్సనాలిటీ కానీ, ఎవరైనా నాయకత్వాన్ని నమ్మి చేరాలనుకునే వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఎవరిని చూసి చేరాలని మీరు చెప్తారు? మీరు అన్నట్టు ఎవరికి వాళ్ళు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సభలు జరుగుతూ ఉంటాయి అని మీరు చాలా క్లియర్గా చెప్పారు ఈ మీటింగ్ స్టార్టింగ్ లో. కానీ మనం రాజకీయ పార్టీగా ఇప్పుడు కాంగ్రెస్ ఇంత అగ్రెసివ్ గా ముందుకెళ్తుంది, వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు మీరు ఎందుకని ఇలా వెనకబడిపోయారు? ఇదే సిచ్యువేషన్ మీరు ఎన్నికల ముందు కూడా ఫేస్ చేసినట్టున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పటి నుంచి నేర్చుకోకపోతే ఇప్పుడు మీరు మళ్ళీ అలాంటి మిస్టేక్ చేయదలుచుకున్నారు? రైట్ అండి. ప్రకాష్ గారు, మనకి కాలిఫోర్నియా నుంచి నవీన్ గారు కూడా లైన్ లో ఉన్నారు. ఆయన క్వశ్చన్ కూడా విందామండి. నవీన్ గారు, మీ ప్రశ్న అడగండి. నమస్తే ప్రకాష్ అన్న. జై తెలంగాణ. ఒకటి చిన్న, నా దగ్గర కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ కొన్ని క్వశ్చన్స్ మర్చికి అడుగుతాను. అంటే మీరేం బాధపడకండి అన్న. 400 సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది బీజేపీ. అన్ఫార్చునేట్ గా మనకు 300 వచ్చినాయి ఎన్డీఏ కూటమికి. అది దట్స్ ఓకే. మన ఎవరు మన ఉన్నారు కదా, మన పార్ట్నర్స్ ఈడీ, బోర్డ్, మన సిబిఐ ఉన్నాయి కదా, వాటితో మళ్ళీ 400 చేద్దాం లేదు, పెద్ద టెన్షన్ ఏం పడకండి. 400 చేస్తారు ఎట్లా మోడీ గారి 5 ఏళ్లలో. అదొకటి. రెండోది, 400 అనుకున్నది 300 రావడానికి రీజన్ ఏంటిదంటన్నా, గతంలో మనం పాకిస్తాన్ మీద సర్జికల్ దాడి అని, తర్వాత కొంచెం ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూయిజం అవి ట్రై చేసినాము. ఈసారి ఏదో రామ మందిరాన్ని యూజ్ చేసుకున్నాం కానీ అది కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఎందుకంటే దేవుడికి కూడా తెలిసింది, ఆ గుడి కట్టింది కూడా నాసిరకం గుడి కట్టి, ఇప్పుడు నిన్న న్యూస్ల్లో వస్తుంది, మొత్తం వాటర్ వచ్చి, వరదలు వచ్చి, చిన్న వర్షాలకే మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిందట అక్కడ. మనము మీరింత దేశభక్తులు, దైవ భక్తులు కదన్నా, మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని కడితే అక్కడ ఏదో చిన్న డ్రైనేజ్ రోడ్డు కుంగిపోతే బీజేపీ వాళ్ళు పోయి అక్కడ హంగామా చేసిండ్రు. ఇవాళ ఎందుకు 5 దగ్గరికి జనాలు తీసుకుపోయి చూపించి గొడవ చేయలేందుకన్నా మీరు? అంటే మనదైతే ఒకటి, ఇంకోళ్ళదైతే ఒకటి అన్న. రెండోది, నాకు బాగా గుర్తుందన్న, బీజేపీ అంటే కొంచెం విలువలతో రాజకీయం చేసే పార్టీ అని బాగా నమ్మేవాడినన్నా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఒకసారి తిడతాడు, ఒకసారి పొగుడుతాడు, మళ్ళీ కలుస్తారు, అంటే రకరకాలుగా మనం ఎప్పటికప్పుడు అంటే మనకేందన్న, ఒకటి తిట్టినప్పుడు మళ్ళీ హక్ చేసుకోవడం, చేసుకోవడం, ఐ డోంట్ నో అన్న, అంటే ఏం జరుగుతుంది. రెండోది, ఇంకోటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, మోడీ గారు సరే ఇప్పటికైనా సరే భారతదేశంలో రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసి, ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో ఏదైతే రాష్ట్రాలలో అన్యాయంగా పార్టీలు మారుతున్నారో కనీసం ఎక్కడో ఒక్కడ ఫుల్ స్టాప్ చేయండి అన్న. వాటి మీద చట్టం తీసుకురండి అవసరం పార్లమెంట్ లో. రైట్, అర్థమైందండి నవీన్ గారు. ముందు వాళ్ళ రామాలయం గురించి ముందు చెప్తాను. చాలా స్పష్టం, మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న దుర్మార్గపు ప్రచారం అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఫస్ట్ మనం చూడంగానే ముందు నమ్మేస్తాం. అక్కడ క్లియర్ ఏంటంటే, మొదటి అంతస్తు, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తాం, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వేస్తున్నాం, సెకండ్ ఫ్లోర్ నీళ్లు పడ్డాయి అనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం క్లోజ్ కాలే. ఇంకా అది రామాలయ నిర్మాణం మొత్తం పూర్తి కాలేదు. రామాలయ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఒక స్టేజ్ పూర్తయింది, బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇంకా రామాలయ నిర్మాణం ఇంకా సంవత్సరం కాలం కంటే పైనే పడుతుంది, 2 సంవత్సరాల దాకా, సంవత్సరంన్నర దాకా పట్టొచ్చు కూడా ఇంకా పూర్తి కావడానికి. అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి కూడా, దానికి రోడ్లు నిర్మాణం అవుతూ ఉన్నాయి, ఇంకా మొత్తం పూర్తి కూడా కాలేదు. కాబట్టి మనం హైదరాబాద్లో పోతుంటాం, డ్రైనేజ్ సగం చేసినప్పుడు వర్షాలు వస్తే ఎట్లుంటుందో ఆ పరిస్థితి, దాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే అది తప్పుగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు తప్ప, మనం దాన్ని క్లారిఫికేషన్ తీసుకుపోవడం తప్ప నేను దాంట్లో పోవట్లే. కానీ ఇంకా నిర్మాణం జరుగుతుంది. ఇంకా 2 ఫ్లోర్లు కంప్లీట్ కావాలి రామాలయం యొక్క పూర్తి స్థాయి నిర్మాణం జరగాలంటే. ఆ నిర్మాణం జరుగుతున్న నిర్మాణ క్రమంలో వచ్చినటువంటి లీకేజే తప్ప అది మిగతాది కాదు. కాబట్టి రామాలయ నిర్మాణం క్వాలిటీ బాగాలేదు అనేది 100% తప్పది. ది బెస్ట్ క్వాలిటీ ప్రపంచంలోనే ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కంపెనీని పేరు చెప్పక్కర్లేదు. ప్రపంచంలో భారతదేశంలో, హైదరాబాద్లో, తెలంగాణలో, దేశమంతా కూడా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే
ఈ రోజున దేశానికి బెస్ట్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారో ఆ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. కాబట్టి ఎక్కడ ఏమి తప్పుగా ఉండదు. సమయం దానికి ఆన్సర్ చెప్తుంది. బట్ మీరు సోషల్ మీడియాలో టీవీలో వచ్చిన వార్తలను పూర్తిగా నమ్మకండి. అది నిర్మాణంలో జరుగుతున్నటువంటి దాంట్లో వచ్చిన నీళ్లు తప్పిస్తే ఇంకోటి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఫస్ట్ పృథ్వీ గారు అడిగిన దానికి సమాధానం చెప్తాను. వారు అడిగిన ప్రశ్న ఏంటంటే బీజేపీలోకి వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొత్తగా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. నేనేమంటే బీజేపీ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంది. ఈ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తుంది. ఎవరిని చూసి రావాలంటే సిద్ధాంతాన్ని చూసి రావాల్సిందే. బీజేపీలోకి ఏ వ్యక్తి శాశ్వతం కాదు. భారతదేశ ఈ దేశ రాజకీయాలకు ప్రపంచంలో కూడా ఏ వ్యక్తి శాశ్వతం కాదు. ఈ దేశం 70 సంవత్సరాలు ఉంది కదా. నెహ్రూ గారి కాలం నుంచి ప్రధానమంత్రి నుంచి ఇప్పటిదాకా 14-15 మంది ప్రధానమంత్రులు మారారు. మారిన ప్రసారి రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు మారుతున్నారు. ఆ వ్యక్తిని కనుక నమ్మి కనుక మనం పార్టీ యొక్క పనులు మొదలుపెట్టి పార్టీ యొక్క విధానాలు మొదలు పెడితే ఆ వ్యక్తి బై ఛాన్స్ ఏ కారణం చేత పదవి తప్పుకున్నా ప్రభుత్వాన్ని దేశానికే ఇబ్బంది వస్తుంది. కాబట్టి వ్యక్తి ఆధారంగా ప్రభుత్వం నడవకూడదు, వ్యక్తి ఆధారంగా పార్టీలు కూడా నడవకూడదు. బీజేపీ పార్టీ వ్యక్తి ఆధారంగా నడుస్తలేదు. అయితే ఈ దేశంలో ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ ఇది దేశం. ఇది అంటే ఒక మనిషి లోపట, ఒక వ్యక్తి లోపట సిద్ధాంతాన్ని చూస్తాయి. కాబట్టి ఈరోజు బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడీ ఈజ్ అవర్ ఫేస్ టుడే. అయితే మోడీ ఎంతకాలం ఉంటాడు అంటే వాజ్పేయి గారు ఉన్నారు, దీన్ దయాల్జీ ఉన్నాడు, శ్యామప్రసాద్ ముఖర్జీ ఉన్నాడు. అంతమంది దాటిపోయినాం కదా. ఈరోజున కొత్తగా ఈ రోజున మోడీ గారు వచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి అంటే అద్వానీ గారు ఉన్నారు. అద్వానీ గారి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి వారి నాయకత్వంలో ప్రభుత్వం ఉండింది. మోడీ గారు వచ్చారు. రేపొద్దున ఇంకా వస్తారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత వేరే మోడీ గారైనా 100 సంవత్సరాల అయితే మోడీ గారు ఎవరైనా ఉండలేరు ఫర్ దట్ మ్యాటర్. కాబట్టి వ్యక్తి ఆధారంగా పార్టీ నడవదు. మనం కూడా పనిచేస్తున్నాం. అందుకోసమనే పనిచేస్తున్నప్పుడు మనకు సిద్ధాంతం ఆధారంగా ఈ దేశం యొక్క సమగ్రత అల్టిమేట్గా నీ లక్ష్యం ఏంది బీజేపీ పార్టీలో పనిచేస్తున్నా అంటే ఉదాహరణకి వారు అడిగిన ప్రశ్నకు మంచి సూటి సమాధానమే. 400 సీట్లు వచ్చినాయి అనుకోండి బీజేపీకి, అయితే అయిపోతుంది ఇక బీజేపీ అయిపోయింది, అబ్సల్యూట్ అయిపోయిందని నేను ఒక బీజేపీ కార్యకర్తకి ఇంట్లో ఇంకా హాయిగా పడుకోవాలన్నా అంటే కాదు. నేను ఈ 400 సీట్లు వచ్చినా కూడా ఈ 400 సీట్ల ద్వారా దేశం యొక్క ప్రపంచంలోనే భారతదేశం సర్వోన్నతమైన దేశంగా కనపడాలంటే నేనేం చేయాలో ఆ పనిని చేస్తూనే ఉంటా. కాబట్టి 400 వచ్చినాయి కాబట్టి నా పని అయిపోతుందని ఊరుకోను. కాబట్టి బీజేపీలోనే 300 వచ్చినాయా, 400 వచ్చినాయా, రేపు ఇంకా పార్టీ పెరుగుతుందా, ఇంకా చాలా రాష్ట్రాలకు గెలుస్తుందా, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో ఎట్లయితే ఒకప్పుడు మన విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలబెట్టినామో, ప్రపంచానికి దిక్సూచి ఇచ్చినాము, ప్రపంచానికి జీవన విలువలు ఇచ్చినాము, ఆ విలువలను ఇచ్చేటువంటి దేశంగా భారతదేశం అభివృద్ధి చెందాలి. మీకు బెస్ట్ ఈరోజు యోగా ఇచ్చినాం. యోగా ఇస్తే ప్రపంచంలో యోగా కనపడుతుంది. మొన్ననే యోగా డే చేసినాం కదా. యోగా ఎందుకు ఇచ్చినాము అంటే ప్రపంచంలో ఈ రోజున అమెరికా లాంటి దేశాల్లో కూడా రోగాలు, వాటి డయాగ్నోసిస్, వాటికి ట్రీట్మెంట్ ఇవి ఆలోచిస్తున్నారు. రోగం వస్తుంది, డయాగ్నోస్ చేస్తాము, ట్రీట్మెంట్ ఇస్తామని. అసలు భారతదేశం వ్యవస్థ రోగాలు రాకుండానే చేస్తాం బాబు. ఈ ఫార్మా కంపెనీలు ఎందుకు, ఈ కెమికల్స్ ఎందుకు, ఈ కెమికల్స్ తయారయ్యడం వల్ల పొల్యూషన్ ఎందుకు, ఈ పొల్యూషన్ వల్ల మల రోగాలు ఎందుకు, రాకుండానే చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా. చిన్న అంటే కొన్ని వేల అంశాలు ఇది ఒక అంశం యోగా అనేటువంటిది ఈరోజు ప్రపంచానికి ఇచ్చినాం కదా. ఆరోగ్యంగా ఎట్లుండాలో భారతదేశం చెప్తుంది. అందుకోసం భారతీయ జీవన విధానం ప్రపంచానికి జీవన విధానం అయిన రోజున ప్రపంచంలో సమస్యలు తగ్గుతాయి, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనేటువంటి ఫిలాసఫీని, ఆ సిద్ధాంతాన్ని నమ్మినాం. కాబట్టి ప్రపంచ సుఖశాంతులే మన వాళ్ళ సర్వేజన సుఖినోభవంతు అనేటువంటిది ఒక మతమే సుఖినోభవంతు కాదు, ఒక వర్గం సుఖినోభవంతు కాదు, ఒక దేశం సుఖినోభవంతు కాదు, ప్రపంచమే సర్వేజనే సుఖినోభవంతు అనుకున్నప్పుడు, ప్రపంచ ఆరోగ్యం బాగుండాలనుకున్నప్పుడు కంపెనీలు లాభాలు నష్టాలు పక్కన పెడితే యోగా ఇచ్చినాం కదా. అట్లా ప్రపంచానికి మనం నాలెడ్జ్ ఇవ్వగలిగే దేశంగా ఎదగాలి. అది 10 ఏళ్ళు పడుతుందా, 50 ఏళ్ళు పడుతుందా, 100 ఏళ్ళు పడుతుందా అనుకుంటే 100 ఏళ్ళు పడితే పట్టొచ్చు కాక ఇప్పుడు 1000 ఏళ్ళు పడుతుంది అనుకోని కూడా ఈ దేశం కోసం ఋషులు పనిచేశారు కదా, వేల సంవత్సరాల కోసం పనిచేశారు కదా, ఇప్పుడు అట్లే పనిచేస్తారు. కాబట్టి బీజేపీ పార్టీలోకి ఇదొక అంశము. ఎట్లనే పనిచేస్తూనే ఉంటాం, నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. పృథ్వీ గారు అడిగిన ప్రశ్న, వారు ఇంకొక మాట చెప్పారు, పార్టీ ఫిరాయింపుల గురించి ఇంతకుముందు నవీన్ గారు ఒక మాట చెప్పారు. అది కరెక్ట్. ఈ రోజున ముందు పార్టీ ఫిరాయింపుల చట్టం మొదలొచ్చిన రోజున అంటే అప్పుడైతే ఇంకా ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా పార్టీలు మారే రోజుల నుంచి ఒక నిర్దిష్టంగా కొన్ని రూల్స్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్తోని 2/3 మారితే మారొచ్చు, ఇంకా 1/3 కాకుండా అనేదాన్ని ఒక టెక్నికల్ ఇష్యూ అది కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లో. దాని తర్వాత జరిగింది ఏంది, ఇప్పుడు పార్టీలే ఫిరాయిస్తున్నారు. స్పీకర్ల యొక్క పాత్ర ఎంత ఉండాలి, స్పీకర్ ఎప్పుడు డిసిషన్ తీసుకోవాలి, ఆయన ఫిరాయింపులను యాక్సెప్ట్ చేస్తాడా చేయడా, ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి.
దీనికోసం వారు చెప్పినటువంటి దీంట్లోనే ఒక సమగ్రమైనటువంటి ఇంకా మరింత మెరుగైన చట్టం రావాలనేటువంటిది వస్తే దాని గురించి కూడా చర్చ జరగాలి. దాని గురించి కూడా మనం ఈరోజు ఆలోచించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే పార్టీలు మాత్రం అయితే ఒక్కటి మాత్రం నేను చాలా క్లారిటీగా అందరికీ వ్యూయర్స్ కూడా చెప్పదలుచుకుందంటే, నేను ఒక పార్టీలో ఉన్నాను ఈ రోజున, నేను ఒక పార్టీలో ఎమ్మెల్యే గెలుస్తా, ఎంపీ గెలుస్తా. నేను ఎమ్మెల్యే గెలిచిన పార్టీ విధానాలు కనుక మార్చుకొని ఆ పార్టీ కనుక ఆ విధానం నిలబడకపోతే నాకు స్వేచ్ఛ అవుతుంది. ఫండమెంటల్ ఇస్ మై ఫండమెంటల్ రైట్. నేను పార్టీ మారే హక్కు నాకుంది. కాబట్టి అయితే నేను మారాలి, పార్టీని మారదలుచుకున్నాను. అయితే ఒకటి ఏంటంటే, మారుతున్నప్పుడు నేను ఏ పార్టీ యొక్క విధానాల మీద నేను గెలిచానో ఆ పార్టీ యొక్క ద్వారా గెలిచినటువంటి పదవులకు రాజీనామా చేసి నేను పార్టీ మారచ్చు. ఇది స్పిరిట్ ఆఫ్ దిస్ డిఫెక్షన్ చట్టం వచ్చినప్పుడు. అన్ఫార్చునేట్లీ ఈరోజు నా డిఫెక్షన్ చట్టంలో కొన్ని సాంకేతిక టెక్నికల్ ఇష్యూస్ చూపించి ఈరోజున లెజిస్లేచర్ పార్టీలే పార్లమెంటరీ పార్టీలో మారుతున్నటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి దీనికి మరింత మెరుగైనటువంటి చట్టాలు దీంట్లో అమెండ్మెంట్ జరగాలి. ఈ రకమైన పార్టీలు మారడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే దానికి అధికారం అసలు ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. ఇంత అనెథికల్గా ఇంత అనైతికంగా పార్టీలు ఫిరాయిస్తుంటే ఆ వ్యక్తులు గెలిపిస్తున్నారు కదా ప్రజలు. ఆలోచించండి, ప్రజలు కూడా ఆలోచించండి. ఒక వ్యక్తి తన గెలిచిన పార్టీలో ఉండకుండా పార్టీ సిద్ధాంతం పక్కన పెట్టేసి అవసరం కోసం పైరవీల కోసం పార్టీ మారుతున్నప్పుడు ఆ వ్యక్తి మళ్ళీ కాంటాక్ట్ చేస్తే గెలవనియొద్దు కదా ప్రజలు కూడా ఆలోచించాలి. నేను సపోజ్ నేను ఎమ్మెల్యేని గెలిచాను, ఎంపీ గెలిచాను, నేను తప్పు చేసినాక కూడా మళ్ళీ ప్రజలు గెలిపిస్తుంటే దాన్ని ఏ కోణంలో చూడాలి. అందుకోసం ప్రజాస్వామ్యంలో ఈ చట్టాలన్నీ కూడా సక్రమంగా అమలు జరగాలంటే ప్రజల లోపల కూడా చైతన్యం రావాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక 500 రూపాయల 1000 రూపాయల కోసం 2000 కోసం డబ్బున్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, డబ్బున్న వాళ్ళు ఎంపీలు కావాలని మొదలు పెడితే అది ప్రజాస్వామ్యం నిలబడదు. అసలు ఇది దురదృష్టకరమైన విషయం అంటే, ఒకరు అనుకుందాం ఒక 2000 రూపాయలు ఓటుకి ఇస్తారు. 2000 రూపాయలు అంటే ఎంత? ఈవెన్ ఒక కూలీకి కూడా 2 రోజుల కూలీ, 2 రోజులు పూర్తి కూలీ దొరికితే 2000 రూపాయలు జేబులోకి వస్తాయి. మరి ఆ కూలీ క్రియేట్ చేయగలిగడం, ఆ కూలీ వచ్చేటట్టుగా చేయగలిగే పార్టీలకు కోటేయాలి కదా. 2 రోజులు 365 రోజులు సంవత్సరంలో ఉంటే 5 ఏళ్లలో 1800 రోజులు ఉంటే 1800 రోజుల కోసం నువ్వు ఓటేస్తున్నావు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండాలి? 2 రోజుల నీ కూలీని తాకట్టు కూలీ పైసలు ఎంత ఉంటే దానికి సమానమైన పైసలతో ఓటేస్తున్నాము అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. 500 రూపాయలు 1000 రూపాయలు 1000 రూపాయలు రోజు కూలీ కరెక్ట్, అది కూడా మామూలు కూలీ. ఉద్యోగస్తునికైతే ఒక రోజుకు 2000 3000 సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సగం రోజు జీతం కూడా కాదు. దానికోసం మనం పైసల కోసం అమ్ముడుపోతున్నాం. పైసలు ఉన్న వాళ్ళే ఎలక్షన్లో గెలుస్తున్నారు అంటే మరి ఏంది? పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళే ఎలక్షన్లో గెలుస్తారు, పెద్ద పెద్ద బంగాలు ఉన్న వాళ్ళే గెలుస్తారు, బాగా ప్రచారం చేయగలిగే వాళ్ళే గెలుస్తారు, బాగా డబ్బు ఉన్న వాళ్ళే గెలుస్తారు. ఇది కూడా పోవాలి. డబ్బు ఒకటి పార్టీ ఫిరాయింపులు ఎంత ప్రజాస్వామ్యానికి ఇబ్బందో, డబ్బు ఆధారంగా రాజకీయాలు నడవడం కూడా కరెక్ట్ కాదు. డబ్బు ఆధారంగా రాజకీయాలు నడిస్తే ఈ రోజున మరి ప్రపంచం మొత్తంలో కూడా ఇదే కనుక జరిగితే ఈ దేశంలో డబ్బున్న వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉంటారు. ఇంకా డబ్బున్న వాళ్ళ కోసం చట్టాలు తయారవుతాయి, డబ్బున్న వాళ్ళ కోసం రూల్స్ తయారవుతాయి. అది కూడా మారాలి కదా. అందుకోసం ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా డబ్బు లేకపోయినా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళకు ఓటేయడం మొదలు పెట్టాలి. అందుకోసం రాజరిక కాలంలో యథా రాజా తథా ప్రజలు అంటారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎట్లుంటారో ఆ ప్రజల్లోంచే వస్తారు రాజకీయ నాయకులు. ఆకాశంలోకి ఊడి మీద పడరు కదా. కాబట్టి ప్రజల ఆలోచనకు అనుగుణంగా రాజకీయ నాయకులు వస్తున్నప్పుడు ప్రజలు కూడా ఆలోచించి అటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించి అనైతికంగా పార్టీ ఫిరాయించిన వాళ్ళని ఎలక్షన్స్ ఓడగొడితే మళ్ళీ ఎందుకుంటే పార్టీ ఫిరాయింపులు అసలు ఉండలేవు. ఎందుకు మారుతారు పార్టీలో? ఎవరికైనా గెలవాలని అధికారంలో ఉండాలని ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు అడిగిన సూటి ప్రశ్న సూటి సమాధానం ఇదే. ఎస్, చట్టాలు మారాలి, కొంత చట్టాల్లో కూడా పటిష్టత రావాలి. దట్ ఈస్ కరెక్ట్. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించాలి. మీలాంటి మేధావులు కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. చేస్తేనే ప్రజాస్వామ్యం ఉంటుంది, లేకపోతే ప్రజాస్వామ్యానికి మనగడానికి కష్టం అవుతుంది. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.